హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను మా అల్లుడు రోజ్ సిరప్ తో తయారు చేసిన మిల్క్ షేక్ ఎలా తయారయ్యాలో మీకు చూపించబోతున్నాను. సో ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికి వస్తే మనము ఏ కూల్ డ్రింకో ఏ మాజానో తీసుకొచ్చి ఇస్తాము. సో అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇలా మనకు ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసి మీ రిలేటివ్స్కి ఇవ్వచ్చు, లేకపోతే మీరు కూడా తాగొచ్చు అనమాట సమ్మర్ టైమ్స్లో. సో ఈ షర్బత్ అనేది దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఇది హెల్త్కి. సో అది ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మేము చూపిస్తాము. సో రెడీయారా? లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రోజ్ మిల్క్ షేక్ చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాం? రోజ్ మిల్క్ షేక్ చేసి ఎవరికి ఇవ్వాలా? అత్తకి ఇస్తావా? అందరికి ఇవ్వాలి. ఈ రోజ్ మిల్క్ షేక్ ఎట్లా తయారు చేయాలంటే చిట్టి ఫస్ట్ ఒక జార్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? మనకు సో ఇది మిక్సీ జార్ కదా, ఇది తీసుకోవాలి మనం. తీసుకున్న తర్వాత ఇది మనకి ఇప్పుడు చేయాలంటే ఏమేమి కావాలి చెప్పు నాకు. ఫస్ట్ మిక్సీ జార్ కావాలి, తర్వాత ఏం కావాలి? రోజ్ సిరప్ కావాలి. ఓకేనా? రోజ్ సిరప్ మనకి బయట మార్కెట్ లో దొరుకుతుందండి. సో అది తీసుకోవచ్చు. మిల్క్ షేక్ చేయాలంటే రోజ్ సిరప్ ఒకటి, మిల్క్ ఒకటి. రెండే వెరీ ఫాస్ట్ గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మిల్క్ వేసుకోవాలన్నమాట. మిల్క్ జార్ లో వేసుకోవాలి. 300 ml జార్ అనమాట. సో ఒక గ్లాస్ కావాలంటే మనకి 200 ml అయితే సరిపోతుంది. సో అందుకే నేను చిన్న జార్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మిల్క్ వేసుకోవాలి. మొత్తం ఎదురా కొంచెం మిల్క్ వేసుకుంటున్నా. ఓకేనా? హాఫ్ జార్ వేసుకుంటున్నా. మిల్క్ వేసుకున్నాం. దాని తర్వాత ఇలా ఏమి వేయాలి? రోజ్ సిరప్. రోజ్ సిరప్ వేసుకోవాలా? రోజ్ సిరప్ వేసుకున్నాం తర్వాత మిక్స్ చేయాలి అంటే. వెరీ గుడ్ బాయ్. సో ఇందులో మనము కొంచెము సిరప్ వేసుకోవాలన్నమాట. మొత్తం సిరప్ తిని. ఓకేనా? సో చూడండి, కింద చూడండి రోజ్ సిరప్ ఎట్లా కనిపిస్తుందో. 300 ml ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ రెండు బ్లెండ్ చేసుకోవాలి. సో ఇది మిక్సీ ఈ జార్ని ఇగో ఇట్లా ఇక్కడ చూడండి రోజ్ సిరప్ ఎట్లా కనిపిస్తుంది చూడు చిట్టి. ఆగ్రా పింక్ కలర్ కనిపిస్తుంది. సో ఇది మనము బ్లెండ్ చేసుకోవాలా. సో బ్లెండ్ చేసుకొని వస్తా. పింక్ కలర్ లో వచ్చింది అనమాట. చూడండి మిల్క్ మొత్తం పింక్ కలర్ లో వచ్చేస్తుంది మనకి. బ్లెండ్ అయిపోయింది అనమాట. సో ఇందులో మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. సో ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్డ్ గా సర్వ్ చేసుకుని దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. సో అందుకని నేను ఐస్ క్యూబ్స్ కూడా వేస్తాను. ఇప్పుడు ఐఎమ్ రెడీ విత్ ఐస్ క్యూబ్స్ అనమాట. సో ఒక ఐస్ క్యూబ్స్ తీసి అందులేసి ఒక 4-5 వేసి ఓకే. సో మనకు ఎంత చిల్డ్ గా ఉంటే అంత రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. సో మనం కొన్ని ఐస్ క్యూబ్స్ అనేది ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఏం చేయాలి? బ్లెండ్ చేసుకోవాలా. ఓకే, ఇది మళ్ళీ పెట్టేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. సో రోజ్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఒక గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకేనా? టేస్ట్ చేస్తావా చిట్టి? ఇంకా కొంచెం కొంచెం నాకు కొంచెం వింటుంది. బాగుంది చిట్టి, ఐస్ క్రీమ్ లాగా ఉంది. హౌ ఇస్ ఇట్ అక్క చెప్పు. సూపర్. సో నేను వేసుకున్న క్వాంటిటీకి ఇది చాలా టేస్టీగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకుందాము. ఇప్పుడు ఈ గ్లాస్ లో మనం చేసుకున్న రోజ్ మిల్క్ అనేది సర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇది గ్లాస్ చూడండి, ఇందులో నేను పోసేసుకుంటున్నాను. పింక్ కలర్ లో రోజ్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. జనరల్ గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే మనము చాయ్ ఇస్తాం అనమాట, లేకపోతే బయట నుంచి కూల్ డ్రింక్ తెచ్చుకొని ఇస్తాం కదా చిట్టి. సో సమ్మర్ కాబట్టి మనము ఆ రెండు కూడా వాడకూడదు. చాయ్ అనేది ఇంకా ఎండలో వచ్చిన వాళ్ళకి మనం చాయ్ ఏమి ఇస్తాం చెప్పండి? ఎండలో నుంచి రాగానే వాళ్ళకి చల్లగా ఏమైనా తాగాలి అనిపిస్తుంది.
సో నిమ్మరసం కానీ ఇవన్నీ మజ్జిగ కానీ జనరల్గా మనం ఇస్తూ ఉంటాం ఇంట్లో, కానీ ఇది ఇస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్ట్. సో ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు షాక్ అయిపోతారనమాట అసలు ఏంది దేంతోని. సో ఇట్లా ఒకసారి ట్రై చేసి ఎవరన్నా మీ ఇంట్లో వచ్చిన వాళ్ళకి అట్లైనా ఇవ్వండి, లేకపోతే మీరు కూడా ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి అట్లా అనిపించినప్పుడు ఇట్లా సింపుల్గా 2 స్టెప్స్లో మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. తాగి చెప్పరా ఎట్లుందో టేస్ట్, బాగున్నా? అక్కడ చెప్పు మా వాళ్ళకి, అదే చెప్పురా. సూపర్ ఉన్నది, వీడియోలో చేసుకొని తాగాలి, చాలా బాగుంది. లైక్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా, ఓకే వెరీ గుడ్. సో ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకొని తాగండి. సో డిఫరెంట్ టేస్ట్ దొరుకుతుంది, మీకు హెల్త్ కూడా కొంచెం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వీడియోలో